ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధమైనటువంటి మీ చిత్తమును, మీ చిత్తానుకూలమైన కృపతో మమ్మల్ని నింపి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినము అనగా ఆదివార దినమును మీరే మహిమపరిచి మీ కాపుదల సంరక్షణతో నింపి కాపాడమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్య నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగం పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను నీ శత్రులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని నా ప్రభువుతో చెప్పాను. ప్రియా దేవుని సంఘమ, ఈనాడు మానవునికి శత్రువు కరోనా. మానవునికి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కలిగింపచేసేటువంటిది కరోనా. దీనిని ఎవరు ఈ రీతిగా ప్రపంచానికి వెల్లడి చేశారనంటే, చైనా దేశంలో నుండి, వుహాన్ అనేటువంటి ప్రాంతం నుండి వచ్చింది. అయితే ఆ దేశమును దేవుడు మార్చి ఆయన కాపుదలతో నింపి వారందరి జీవితాలలో యేసుక్రీస్తు సత్యమును ఎరిగి వారు చేసే ప్రయోగాలు, వినాశనకరమైనటువంటి సందర్భాలు చేయకుండా మానవాళికి ఉపయోగపడే రీతిగా వారు ప్రతి అంశమును మేలుకరంగా ఉండేటటువంటి మార్పు దయచేయాలని దేవునికి ప్రార్థన చేయండి. మనుష్యుడు ఏమి విత్తునో అదే పంటను కోయును. ఈనాడు సమాజంలో ఎవరైతే శత్రుశేషముగా మిగిలిపోతున్నారో, దేవునికి వ్యతిరేకంగా కార్యకలాపాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారందరికీ మార్పు కలిగించాలని మనందరము కూడా ప్రార్థన చేయాలి. నేటి దినాలలో జరుగుతున్న భయానకరమైనటువంటి యుద్ధం, ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, తాలిబాన్ అనేటువంటి సంస్థ నుండి వాడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుండి దేవుడు తప్పించులాగున మనందరం కూడా ప్రార్థన చేయాలి. తాలిబాన్ అనంటే విద్యార్థి లేక విద్యార్థులు అనేటువంటి మాట. విద్యార్థులు సాంఘిక నియమము, ఆధ్యాత్మికమైనటువంటి నియమము, సమాజానికి మేలు చేసేటువంటి వారుగా ఉండాలి. సమాజానికి కీడు చేసేటువంటి వారుగా ఉండకూడదు. అటువంటి వారు విద్యార్థులు కానే కాదు. కాబట్టి వారి హృదయాలు కూడా మార్చబడాలని ప్రార్థన చేయండి. ఈనాడు మన జీవితంలో శత్రువు ఎవరనగా సాతానుడు. మనలో కల్పించేటువంటి దురాలోచనకు పునాది వాడి, దుష్ట ఆలోచనకు పునాది వాడి, వాడి మార్గము విశాల మార్గము, దానిలో ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, అగ్ని ఉంటుంది ఆ మార్గములో. కాబట్టి సాతాను మార్గమును ప్రేమించక, సాతాను ఆలోచనలు ఎవరు కూడా కలిగి ఉండకుండా దేవుని ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలని ప్రభు పేరట ఈ మాటలు తెలియచేస్తున్నాము. ప్రియా దేవుని సంఘమ, నిన్ను కబళించి వేయడానికి సిద్ధంగా ఉండేటువంటి సాతాను యొక్క ఆలోచనలు నీలో నుండి వెళ్ళిపోవాలి అంటే, నీకు శత్రుశేషం ఉండకూడదంటే యేసుక్రీస్తు నామములో నీ మనసు పరిశుద్ధపరచుకొని దేవుని యొక్క నామానికి ఇష్టడుగా ఉండాలి. అందుకే దేవుడు అంటున్నటువంటి మాట, అధికారుల గురించి, శత్రువుల గురించి, పొరుగువారి గురించి ప్రార్థన చేయండి, వారందరూ కూడా మార్పు చెందాలని దేవుని ఆకాంక్ష ఉన్నది. కాబట్టి ఇక్కడ అంటున్నటువంటి మాటలో మనం గమనిస్తే, దేవుని పాదపీఠము శక్తివంతమైనటువంటిది. దేవుని పాదపీఠము యొద్ద ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, దేవుని పాదాల చెంత ఎవరైతే చేర్చబడుతున్నారో వారు దేవుని యొక్క దీవెనలు పొందుతూ దేవుని యొక్క సన్నిధిలో సంతోషాన్ని కలిగి ఉంటారు.
అప్పుడు వారు దేవుని యొక్క సామర్థ్యము కింద వాళ్ళు వర్ధిల్లుతూ ఉంటారు. కారణం ఏమిటంటే దేవుడు పాదాల కింద సాతానును తొక్కిపెట్టాడు. దేవుడు పాదాల కింద సాతానును తొక్కిపెట్టాడు. కానీ దేవుని యొక్క నామము, ఆయన పాదములు సుందరములైనవి. ఆయన ఏ మార్గమున వెళుతూ ఉన్నాడో ఆ మార్గము వెలుగుతో నింపబడేటువంటిది. కాబట్టి నీవు దేవుని పాదపీఠము దగ్గర కూర్చుండి మోకరించి ఆయనను అడుగుతూ ఉండాలి. అడుగు ప్రతి వారికి జవాబు ఇచ్చేటువంటి దేవుడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఈనాడు మానవులు అనేక మంది ఆయా రీతులుగా వారి వారి యొక్క స్థితిగతులు కలిగి ఉంటున్నప్పటికీ దేవదేవుని యొక్క నామంలో వారి యొక్క స్థితిగతులు భయానకరంగా ఉంటున్నాయి. కానీ దేవుడు అంటున్నటువంటి మాట, ఆయన పాదపీఠము, ఆయన మహిమతో నిండినటువంటి స్థలం అది. ఆ స్థలము దగ్గర మనం ఉండి అడిగితే దేవుడు మేలు చేసేటువంటి వాడు. ఈనాడు చాలామంది కాళ్ళు పట్టుకుంటున్నారు వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మా కష్టాలు తీర్చివేయమని. చాలామంది కాళ్ళకు మొక్కుతూ ఉన్నారు మమ్మలను కరుణించమని. ఆ కరుణించమని అడిగేటువంటి పాదపీఠాలు మాట్లాడేటువంటివి కాదు, అవి మనుషుల యొక్క చేతి బొమ్మలు. కాబట్టి ఆ బొమ్మలో మాట్లాడలేవు. ఎప్పుడైతే దేవుని పాదపీఠము దగ్గర మాట్లాడే దేవుని దగ్గర నువ్వు ఉంటున్నావో, ఆ దేవుడు పాదాల దగ్గర నువ్వు ఉంటే ఆయన కన్నులతో నిన్ను చూస్తున్నాడు. ఆయన దక్షిణ హస్తముతో నిన్ను దీవిస్తూ ఉన్నాడు. ఆయనకు నీ స్వరం వినబడుతుంది, ఆయన స్వరము నీకు వినబడుతుంది. నీవు దేవుని యొక్క దీవెనలు పొందగలిగేంత సమీపంగా ఉండేటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నటువంటి నీ జీవితంలో దేవుడు మేలు చేస్తూ ఉన్నాడు. అందుకని సాతాను అంటుంది నాకు మొక్కు అని అంటుంది. యేసయ్య అంటున్నాడు నీ తండ్రిన దేవునికి మొక్కలని నీకు తెలియదా, సాతానా వెళ్ళిపోరంటున్నాడు. కాబట్టి మానవుడు ఈనాడు ఎవరిని మొక్కుతున్నాడో, ఎవరిని ఆరాధిస్తున్నాడో వాడి జీవితానికి వాడే మార్పు కలిగింప చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు పాదములు రక్షణ పాదములు. యేసుక్రీస్తు మార్గము వెలుగుతో నింపబడేటువంటిది. యేసుక్రీస్తు పాదాల దగ్గర మానవునికి విమోచన జరుగుతుంది. అందుకనే యేసుక్రీస్తు పాదముల దగ్గర రక్షణ అంటే ఆయన స్పర్శను కలిగినటువంటి స్థితి ఉండాలి. ఇప్పుడు మనము ఇద్దరు స్త్రీలను చూస్తున్నాము. ఆ ఇద్దరు స్త్రీలలో ఒక స్త్రీ వచ్చి తన పాపాలు ఒప్పుకొని ఆయన పాదముల మీద పడి తన కన్నీటితో పాదాలు కడిగింది, కుర్లతోటి ఆయన తుడిచింది ఆ పాదాల తేమను. ఆయన పాదాల దగ్గర పాపాలు ఒప్పుకుంది. దేవుడు అంటున్నాడు సమాధానము గల దానమై వెళ్ళు అంటున్నాడు. ఇంకొక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ పరిశుద్ధులైనటువంటి స్థితిని కలిగినటువంటి ఆమె. అందుకని లాజరు యొక్క సోదరి మరియమ్మ వచ్చింది. మరియమ్మ వచ్చి ఆయన అభిషేకించింది. తల మొదలుకొని అరికాళ్ళ వరకు ఆయన అభిషేకించింది. ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే నా భూస్థాపన నిమిత్తము నన్ను ఏమే అభిషేకించిన అంటుంది. ప్రియా దేవుని సంఘమ, భక్తుడు ప్రార్థన చేస్తున్న అహరోను ప్రార్థన చేస్తూ అంటున్నటువంటి మాట ఏమిటంటే హెర్మోను మంచు వలె అవి నా తల మీద పోయినటువంటి పరిమళ తైలము వలె ఉందని అంటాడు. ఆ పరిమళ తైలం ఉన్నటువంటి ఆ స్థితిని కొలినటువంటి ఆయన ఆ మంచు ఆయన పాదాల వరకు తడవగలిగింది. ప్రియా దేవుని సంఘమ, నీ పాదములు సుందరములైనవి. నీ పాదములు దేవుని మార్గంలో నడుస్తున్నాయా, దుష్ట మార్గంలో నడుస్తున్నాయా? దుష్ట మార్గం వెళితే అక్కడ గచ్చపొదలు, ముళ్ళు, అగ్ని ఉంటుంది, నరకము, పతనమైపోతున్నాడు. దేవుని మార్గము శ్రేష్టమైనది, వెలుగైనటువంటిది. నేనే మార్గమును సత్యము అనేటువంటి చెప్పినటువంటి ఆ దేవుడు జీవమనయునని చెప్తున్నటువంటి ఆ దేవుని మార్గాలను వెళితే దేవుని మార్గములో జీవమున్నది. ఈనాడు తాలిబన్స్ అనేటువంటి విద్యార్థులు జీవ మార్గమును ఎన్నుకొనక వారి ఇష్టానుసారమైనటువంటి సాంఘిక లోక సాతాను యొక్క మార్గాన్ని ఎన్నుకొని ప్రజలను చంపుతున్నారు. ఆ చంపేటువంటి హక్కు మానవుడికి దేవుడి వల్ల. ఎందుకంటే జన్మింప చేసిన వాడు, ఊపిరి పోసిన వాడు ప్రాణము తీసుకోగలడు, దాచుకోగలడు, వారి దగ్గర ఉంచుకుంటాడు ఆ ప్రాణాన్ని.
ఎందుకంటే దేవునికి ఇచ్చినటువంటి ఆత్మ అది. అది అగ్నిగుండంలో పడటం ఇష్టం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి నరమేధం సృష్టిస్తున్నటువంటి మానవులు రాక్షసులు అని చెప్పని కూడా అంటారు. అటువంటి మానవ హృదయాలను దేవుడు మార్చేటువంటి, అందుకంటున్న వాక్యము రాతి గుండెలను దేవుడు మాంసం ముద్దగా చేస్తారు. మనందరం ప్రార్థన చేస్తే తాలిబాన్స్ ఎదుర్కొంటున్నటువంటి ఆ సాతాను యొక్క స్థితిలో కలిగి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను చంపుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు సహనం కలిగి ఉన్నారు. వారిలో కూడా దోషం ఉండవచ్చు, తప్పులు ఉండవచ్చు. కానీ రాజ్యాకాంక్ష ఉన్న మానవుడు దేవుని పాదపీఠమును విడిచిపెట్టి, దేవుని యొక్క మార్గమును విడిచిపెట్టి, లోక సాతాను మార్గమును ఎప్పుడైతే వాడు వెంబడిస్తున్నాడో వాడి ఆలోచనలు ప్రమాదకరంగా మార్చబడుతున్నాయి. అందుకే దేవుడు అంటాడు, దేవుని పాదపీఠము యొద్ద శత్రువును తొక్కిపెట్టి దేవుని పాదపీఠము దగ్గర భక్తులను కాపాడుతూ అంటున్నటువంటి మాట ఏమిటంటే, నీవు నా కుడి వైపున కూర్చుండమని నా ప్రభువుతో చెప్పాడు. ప్రియా దేవుని సంఘం, దేవుని కుడి హస్తము క్రింద నువ్వు కూర్చుండే భాగ్యం పొందాలి. దేవుని యొక్క కుడి హస్తము క్రింద నువ్వు దీవెనలు పొందేటువంటి భాగ్యం కలిగి ఉండాలని ప్రభు పేరట ఈ మాటలు తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే, దేవాతి దేవుని యొక్క నామాన్ని విడమర్చినటువంటి మానవులు ఆయన పాదపీఠం దగ్గరకు రాలేకపోతున్నారు. దేవుని మార్గమును కలిగినటువంటి వారు పాదపీఠము యొద్దకు వచ్చి సాగిలపడి ఆయన స్తుతిస్తున్నప్పుడు దేవుడు వారి ప్రార్థన విని మేలు చేస్తున్నాడు. అట్టి మేలు చేసే దేవాతి దేవుని యొక్క నామము నిన్ను, నీ కుటుంబమును, నీ పిల్లలను కాపాడుతుంది. ఈ కరోనా సమస్య నుండి, థర్డ్ వేవ్ నుండి, మళ్ళీ ఫోర్త్ వేవ్ కూడా వస్తుందని అంటున్నారు. సెప్టెంబరు ఆ మాసాలు వస్తుంది, మాకు తెలియదు. కానీ ఎప్పుడు వచ్చినా మానవుడు స్వస్థత పొందాలి. ఎందుకంటే నీలో ఉన్న సాతానుడు నిన్ను చంపివేస్తున్నాడు, శత్రువాడు. నీలో ఉన్న దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు. ఆ ఆరోగ్యం ఇచ్చే దేవుని హృదయంలో పొంది నువ్వు జీవించాలని ప్రభు పేరట ఈ మాటలు తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటున్నాం. కృపగల దేవుడా, ప్రేమగల తండ్రి, చెప్పబడిన వాక్యం ఫలింపు చేయమని మీ కుడి హస్తము క్రింద మీ పాదపీఠము దగ్గర మేము దీవెనలు పొందేటువంటి భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా సంఘమును, పెద్దలను, చిన్నలను, యవనస్తులను, వృద్ధులను దీవించండి. కరోనా సమస్యతో బాధపడుతున్న వారి స్వస్థత దయచేయండి. డాక్టర్ సుధాకర్ గారిని బట్టి ప్రార్థిస్తున్న ఆరోగ్యం దయచేయండి. సామ్యుల గారిని బట్టి, నక్క సామ్యుల గారిని బట్టి ప్రార్థిస్తున్నాను, స్వస్థపరచండి. మనోహర్ గారిని బట్టి, రత్న కుమార్ గారిని బట్టి ప్రార్థిస్తున్న ఆరోగ్యంతో నింపండి. మీ నాముల నాయన వీరు అనారోగ్యంతో ఉన్నటువంటి వారు స్వస్థపరిచి మేలు చేయమని మరి తన సైంటిస్టులను బట్టి ప్రార్థిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ కనుగొంటూ ఉన్నారు. కావలసిన జ్ఞానం, జ్ఞాపక శక్తి దయచేయండి. మళ్ళీ తండ్రి, మళ్ళీ యవనస్తులకు ఇంజెక్షన్ స్టార్ట్ చేశారు. అవి మళ్ళీ తండ్రి మంచిగా ఆరోగ్యం పొందేటువంటి భాగ్యం దయచేయండి. అవి ఉపయోగించుకునే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వైద్యులను బట్టి, పారిశుద్ధ్య కార్మికులను బట్టి, రక్షక భటులను బట్టి ప్రార్థిస్తున్నాం. న్యాయాధిపతులు వారి ఆరోగ్యాలను బట్టి ప్రార్థిస్తున్నాం. బాబు సార్ని బట్టి ప్రార్థిస్తున్నాం. మీ నామత నాశన సార్ని బట్టి ప్రార్థిస్తున్నాం. దీవించండి, కాపాడండి. మా కుటుంబాలను దీవించండి, కాపాడండి. వివాహాలు, ఉద్యోగాలు, పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, ఎటువంటి ప్రమాదం లేకుండా కాపాడి దీవించమని ముఖ్యమంత్రిని దీవించండి, మరి ప్రధానమంత్రిని దీవించండి, ప్రజలందరూ దీవించండి. సర్వమానవాళికి శక్తిని బలం దయచేయమని చెప్పబడిన వాక్యం ఫలింపు చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు ఎలాగూ అలాగే భూమి యందు నెరవేరబడును గాక. మాకు కావలసిన దినాహారమును మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించును. మమ్మల్ని శోధుని తేక దుష్టుని తప్పించు. రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరయ్యున్నారు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దీవెనలు మీకు తోడే నడిపించును గాక. ఆమేన్. మీ అందరికి శుభాలు.